సరే అబ్బా అనేది లాండ్రీ అనేది నాది కాబట్టి అక్కడ నేను లోపలికి వచ్చి ప్రతి ఒక్కరిని అడిగా. అరే నేను అడిగాను కొన్ని కొన్ని మిస్ అవుట్ అయ్యాను. పాయింట్ అవుట్ అన్నావు కదా, అది చెప్తున్నా మరి. మిస్ అవుట్ అయ్యానంటే మాట్లాడుతున్నప్పుడు మిస్ అవుతారంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు టీం అమ్మని చెప్పి తీసుకున్నారని చెప్పి అంటున్నారు. తీసిన ఆవిడ బాగానే ఉంది. నువ్వు ఇక్కడ సమాధానం చెప్పి కూర్చున్నావు నీ తల్లు తీసుకోకుండా. సమాధానం చెప్పుకోవాల్సి ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ అడిగినప్పుడు ఇండివిజువల్ అడిగినప్పుడు తను ఆన్సర్ చేయలేదు. ఇంట్లో అందరికి యాక్సెస్ ఉండదు అప్పుడు చెప్పారని, అది అర్థప్పుడు చెప్పారని బయటకు వచ్చి అంతే. ఇక్కడ ఏం ప్రూవ్ అని చెప్పు ఒకసారి. ఇంట్లో వాళ్ళందరూ ఎవరు పడుతున్నారు అప్పుడు నిజం మాట్లాడారని అడిగినా సరే మీకు తెలిసిన మీరు చెప్పాలా లేదా అనుకుంటే అనుకోకపోతే చెప్పాను. కానీ నిజంగా నేనే తీసుకున్నాను అంటున్నాను. నేనైతే తీసుకోలేదు. లేదు ఎస్ నిజమే కదా. ఏంటి గోల్డా? గోల్డ్ కాదు, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో ఒక ఎగ్ పోయినా కూడా అది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. అది వాళ్ళకి కదా, అది ప్రీషియస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది డేకి 1 egg 2 egg వస్తుంది ఒక పర్సన్కి. దాంట్లో ఒక గుడ్డు పోతే ఇప్పుడు వాళ్ళ 4 గుడ్లు ఉన్నాయి, దాంట్లో ఇద్దరికి 2 అనుకో, లేకపోతే నలుగురికి ఒక్కొక్కటి అనుకో. ఇప్పుడు ఒక పర్సన్కి గుడ్డు ఉండదు కదా. హరీష్ గారు గుడ్డు పోయిందంట. హరీష్ గారు వచ్చి చెప్పాడు, మీరు బై ఛాన్స్ తిన్నారంటే నా గుడ్డు పోయి పర్లేదండి అని చెప్పాడు. అంటే ఒకళ్ళు ఎగ్ గురించి వాళ్ళ ఎవరిని లోపల రాని చెప్పి అంటున్నారు. మీరు చేస్తున్నది మీకేంటంటే ఏదైనా ఒక మాట నప్పేసి ఒక వెళ్ళిపోతున్నారు, మీ పనులు చూసుకున్నారు తప్ప ఇప్పుడు మీ వల్ల లోపలికి ఎవరిని రానివ్వని చెప్పండి. ఎందుకు చెప్పండి ఆల్ దిస్ థింగ్స్? ఇప్పుడు మీ గురించి ఆ అబ్బాయి మాట్లాడాడు, మిమ్మల్ని కవర్ చేయడానికి వెళ్ళి. ఇది కరెక్ట్ కాదు కదా సంజయ్ గారు. ఇప్పుడు ఇంత ఇష్యూ ఒక ఎగ్ గురించి మీరు తీసుకుని మీరు తిన్న ఎగ్ గురించి మొత్తం ప్రాబ్లం అవుతుంది. నాది కాదు రాదు. అరే మీరు అర్థం చేసుకోవాలి పోయిందని చెప్తే అంతా చెప్తుంది. మాట్లాడగలను మీరు ఇప్పుడు స్మార్ట్ గా మాట్లాడే కాదు ఇప్పుడు మాట్లాడితే మీకేమో పోయినప్పుడు ప్రాబ్లం అందరికీ వస్తుంది. ఎవరు పోయింది ఆవిడ పోయింది. ఫస్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఎవరు రాంగ్. తర్వాత అమ్మాయి వచ్చి ఏడ్చుకుని కంప్లైంట్ చేస్తుంది. ఒక రెగ్గు తిన్న వల్ల మొత్తం రూమ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ సఫరం కరెక్టా? ఏమంటుంది హరీష్ గారు అదే అంటాను సార్. అదే సిచ్యువేషన్ ఉంటే సార్ మాట్లాడిన తర్వాత మీరు ఎగ్గు తిన్నారా లేదా అని అడిగారు. ఎగ్గు తిన్నారా అంటే నేను తినలేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడారా? నీ ఎగ్గు టాపిక్ వచ్చినప్పుడు నా ఎగ్గు చెప్పాలి.
పోయింది అని ఆన్సర్ చెప్పకపోతే నాకు అది ఎందుకని తీసుకున్నా సరే నాకు చెప్పారు అదైనా హరీష్ గారు ఏంటంట ఏం కాదు అని అన్నారు అన్నారు అక్కడ టాపిక్ అది నేను మిమ్మల్ని అక్కడ అనలేదు ఆవిడ అన్నప్పుడు మీరు కట్ చేసాల్సింది కదా అని చెప్పంటున్నాను. కట్ చేస్తున్నా కదా మరి నేను అదే చెప్తున్నా అర్థం కదా. నేను అది మాట్లాడితే మీరు ఏమన్నారు హరీష్ మీ దగ్గర నుండి రియాక్ట్ కావాలని చెప్పి మీరు స్మార్ట్గా మాట్లాడాలని చెప్పండి. ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది స్మార్ట్గా తీసుకున్న ఆన్సర్ అది ట్రై చేస్తాను. ఫస్ట్ మనిషి అందరికి అడుగుతుంటే ఆన్సర్ చెప్పాలి. ఏం చేస్తాను ఇప్పుడు రాములే నేను వచ్చి టీ అడిగాను ఎంత అడిగాను ఇవ్వలేదు. అది మెడికల్ ఎమర్జెన్సీ కాదు కదా, మీరు ఫెయింట్ అయిపోయిన వల్ల అవ్వట్లేదు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎగ్ అడిగితే ఇవ్వరేమో అని ఫీల్ అయినా నాకు ఆ భోజనం సరిపోవట్లేదు. బట్ అది రూల్ ఒక చిన్న ఎగ్ కదా 4 ఎగ్ ఉండేది ఎవరు తెలియదు అనుకున్నా. రూల్ కదా కరెక్టే 4 ఎగ్. నువ్వు అట్లీస్ట్ మీరు నన్ను అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చి ప్రియా నాకు ఇలా కావాలి మీకు ఇప్పుడు మీరు నిన్న షుగర్ అడిగారు వెంటనే ఇచ్చేసాను కానీ లేదురా అస్సలు అవ్వట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది అతనేమో లబ్బతిలో కొట్టుకుంటాడు. నాకు సంబంధం లేక మొత్తం రూమ్లో రానివ్వమ్మా అని చెప్పంటాను. లోపలికి వెళ్ళి మీరు ఎగ్గు తిన్నారా మీ వల్ల రూమ్లో మొత్తం మెంబర్స్ అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పి చాలా ఈజీగా అవుతుంది. ఈజీగా అవుతుంది. నేను అవునా మాట్లాడిస్తాను. నేను బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి కూర్చుని ఇప్పుడు మీరు చూసారా మీరు తీసుకున్నారు. ఇప్పుడు 100% మేము ఏదో యాక్షన్ తీసుకోవాలి. మీ వల్ల మీ పేమెంట్స్ అందరికీ ఏదో యాక్షన్ పడుతుంది. ఒక్కసారి ప్లీజ్ యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం అట్లా ఏం చేయాలి. అలా ఉండదండి. ఈ ఒక్కసారి ఇప్పుడు మీరు చేశారు, మీరు ఒక్కసారి అడుగుతున్నారు నా వదిలేసాను. రేపు పొద్దున ఇంకొకరు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు చేసినప్పుడు ఏమనలేదు, నేను చేసినప్పుడు ఎందుకు అంటున్నారని మాకే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నేను ఒక్కసారి ఫస్ట్ టైం కదా ఒక్కసారి ఆల్రెడీ మాలో మాకే టీ ఇస్తున్నాము, కాఫీ ఇస్తున్నాము. మీకు ఒకటే చేస్తారు చూడండి, ఆమె మాట ఏంటి కాబట్టి నువ్వు శిక్షలు అనుకుంటే అందరికీ ఆమె ఒకదాని ఇండివిజువల్గా అయితే మాకు ప్రాబ్లం లేదు. మాట్లాడినప్పుడు మేము ఆమెతో మాట్లాడుకుంటాం. అన్నది కూడా ఆన్సర్ బయటకు వస్తుంది. అన్న ఓకే నేను మాట్లాడతాను. నేను నీ మాట చెప్తాను. నీ మాట అసలు తినను నేను. ఓకే నాకు నిన్నటి నుంచి మీరు చాలా 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 ఫేక్ ఆడుతున్నా నాకు అర్థమైపోయింది. నేను మీ మాట ఏది నమ్మను. మీ మాట నమ్మను. నేను మాట నమ్మను అసలు. నేను మీ మాట నమ్మను. మీరు ఒక ఇన్నోసెంట్ ఫేస్ చేసుకొని పెట్టుకుంటారు కెమెరాల ముందు, ఏదేదో చేస్తుండ్రు, గిమిటీ చేస్తున్నారు, సింపతి కార్డ్ ఆడుతున్నారు. నేను మీ మాట నమ్మను. మీ మాట నమ్మనన్నా సింపుల్ చెప్తాను. మీ మాట నమ్మను నేను ఎవ్వరి మాట నమ్ముతా. ఇంకా మీ మాట అస్సలు నమ్మను. నిన్న థియేటర్ ముందు ఇన్నోసెంట్ వేసుకొని మేయక మీరు అది అనుకుంటే ఏదో చేసిండ్రు. ఫుడ్ ఇవ్వలేదు మాకు. మీకు బనానాలు ఇచ్చినాం, అన్ని చేసినాం. ఇవన్నీ చేస్తే మా సింపుల్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఫుడ్ అయినప్పుడు ఇవ్వలేదు. అక్కడ అంతంత సింపతి గేమ్ ఆడి ఇది చేయలేదు అది చేయరా ప్లీజ్ అని ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అందరూ చూసారు. నాకు ఫేక్ రియల్ చాలా తెలిసిపోతుంది. నేను భరించలేదు. సింపుల్ ఇక్కడ కూడా అయిపోయింది. ఇది అంత సింపుల్ చెప్పొచ్చు. నేను ఆన్సర్ చెప్పించుకున్నా ట్రై చేస్తాను. అదే హరీష్ గారు మాట్లాడుకుంటే హరీష్ మీద టాపిక్ డైవర్ట్ చేయాలంటే సంజయ్ గారితో హరీష్ గారు అడిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు? మాట్లాడుకున్నాను. మీరు అందరూ 10 మంది మాట్లాడుతూ ఏం చేస్తాను? అదే కదా నేను మాట్లాడే ట్రై చేస్తాను. ఇందాక చెప్తాను మీరు ఓ స్మార్ట్ గా మాట్లాడతారు. ఆగని అని చెప్పి మాట్లాడారు మీరు. మరి అందుకే స్మార్ట్నెస్ ఏం లేదు చెప్తారు కదా. ఇక్కడ స్మార్ట్నెస్ ఏం లేదు. మీతో మాట్లాడుతూ నేను మిమ్మల్ని మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు? ఆగితే నేను చెప్పేవాడిని. మీరు టైం ఇవ్వడం 10 మంది మాట్లాడుకుంటే ఏం చెప్తాను? స్మార్ట్నెస్ అసలు లేదండి. అయిపోయింది. ఒక నిమిషం మనం అందరూ బ్యాలెన్స్